హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో చేపల పులుసు చేస్తున్నానండి. దానికోసం బొచ్చె చేప తీసుకున్నాము. కేజీన్నర చేప. అది క్లీన్ చేసి పెట్టుకున్నాము. అలాగే ఉల్లిపాయలండి. పెద్దయి 2 కట్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి ఒక 5, 6 పచ్చిమిర్చి. ముందుగా బాండీ పెట్టుకొని ఆ గిన్నెలో ఆయిల్ పోసుకొని కాగిన తర్వాత ఆవాలేసాను. ఆవాలు పేలిన తర్వాత ముందుగా పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి ఆయిల్లో బాగా ఫ్రై అయితే బాగుంటుంది ఫిష్ కర్రీకి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. చేపల పులుసు చేసేటప్పుడు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం మగ్గితే సరిపోద్ది. ఆ తర్వాత సాల్ట్ వేసాను. అలాగే ఉల్లిపాయలతో పాటు వేసుకోవచ్చండి. నేను మర్చిపోయాను, ఇప్పుడు వేస్తున్నాను. ఇవన్నీ కలిపి ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిబంద కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి. నేనైతే ఒక ఫుల్ స్పూన్ వేసాను, ఇంకా కొద్దిగా వేసాను. వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే పసుపు కూడా వేసుకుంటున్నాను. వేసుకుని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవుతూ ఉండగా ఒక పెద్ద టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. అది కూడా వేసుకోవాలి. ఇప్పుడే వేసుకుని టమాటా కూడా మగ్గించుకోవాలండి. ఆయిల్లో బాగా మగ్గితే బాగుంటుంది. టమాటా కూడా మగ్గిన తర్వాత అప్పుడు కారం వేసుకోవాలి. ఈ టమాటాలు మగ్గిన తర్వాత ఇప్పుడు కారం అండి. మనం తినే టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు కారం. నేను 1.5 kg కదండి చేప, దానికి తగ్గట్టుగా ఒక 5 స్పూన్ల వరకు వేసాను కారం. ఈ కారాన్ని కూడా ఒకసారి తిప్పి మగ్గించుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మనం చింతపండు పులుసు వేసుకోవాలి. ఈ కారం వేసిన తర్వాత అడుగంటకుండా తిప్పుకుంటూ ఉంటే కొంచెం బాగా ఫ్రై అవుతుంది. మాడిపోతే టేస్ట్ మారిపోద్ది కదండి. అందుకని మాడనివ్వకూడదు. కారాన్ని కొంచెం మగ్గాలి ఆయిల్లో. ఇప్పుడు ఈ చింతపండు పులుసు పోసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు పోసుకోవచ్చండి. మేము మరీ పుల్లగా అయితే తినం, మీడియంగా ఉంటే సరిపోద్దండి మాకు. మీరు కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు అయితే ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు చింతపండు. ఇది పూర్తిగా మనకి వాటర్ ఎంత కావాలి కర్రీకి అన్ని వాటర్ పోసుకుని చింతపండు మొత్తం పిసికి 2 సార్లు అయితే వాటర్ పోసాను. ఇప్పుడు ఇది కలిపి పెట్టుకుని మనకు వాటర్ సరిపోయిందా లేదా, లేదంటే ఇంకా కొంచెం మామూలు నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు పులుసు పోసిన తర్వాత ఈ వాటర్ అనేది బాగా మరగాలండి. ఇది మరుగుతూ ఉండగా ఇప్పుడు మనం ఈ పులుసుకి ముక్కలకి పట్టేటట్టుగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ 2 స్పూన్లు వేస్తున్నానండి నేను. వేసి కలిపెట్టి ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులండి, దోరగా ఫ్రై చేసి పెట్టుకున్న పౌడర్ ఇది. ఈ పౌడర్ కూడా వేస్తున్నాను. ఒక 4 స్పూన్ల వరకు వేసాను. ఈ పౌడరేనండి మన ఫిష్ కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత బాగా మరుగుతూ ఉండగా కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నానండి. ఇది ముందే కొంచెం వేసుకుంటే బాగుంటుంది కర్రీలో ఉడికి. పుదీనా అండి వేసి కలిగిపెట్టి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. ఈ రకంగా వండితే ముక్క అనేది అసలు విడిపోకుండా చాలా బాగుంటుందండి. ఇలా కాకుండా మనం చింతపండు పులుసు వేయకుండా తాలింపులో ముక్కలన్నీ వేసి కలిపి అన్నీ వేసామనుకోండి, అప్పుడు ముక్క విడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా వండామంటే అసలు ముక్క అనేది విడిపోదు ఎప్పటికీ. ముక్కలానే ఉంటుంది. ముక్కకి కారం, ఉప్పు అన్నీ పట్టి చాలా బాగుంటాయి. ముక్కలన్నీ పులుసులో వేసి సర్దేసి చక్కగా
మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు ఉడుకుతుంది. ముక్కలు ఎక్కువ ఉన్నాయి కదా, కొంచెం ఇరుగ్గా ఉంటే అన్నీ సర్ది సరిగా పులుసులో మునిగే వరకు సరి చేసుకొని మూత పెట్టుకుంటే బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు ముక్కలు కూడా వేసిన తర్వాత మిగిలిన పుదీనా, కొత్తిమీర, అలాగే ఉల్లిబొంద అన్నీ కొంచెం పైన చల్లి మూత పెట్టేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ చేప ముక్కలు వేసిన తర్వాత ఎక్కువగా మనం గరిటె పెట్టో కలిపి పెట్టేసేయకూడదండి. ఉన్న జస్ట్ అటు ఇటు కదుపుకొని మూత పెట్టుకుంటే అవి నెమ్మదిగా ఉడుకుతాయి. మరీ హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించిన అవసరం లేదు ఫిష్ని. అలాగే మటన్ లాగా, చికెన్ లాగా ఎక్కువసేపు కూడా ఉడకనవసరం లేదండి. ఈ తల పూర్తిగా మునగలేదు కాబట్టి నేను అటు ఇటు తిప్పుతున్నాను, ఉప్పు కారం అన్నీ పట్టడానికి కోసమని. మీరు చేప ముక్కల్ని తాలింపులో వేసి వండేవాళ్ళు ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ముక్క అనేది విడిపోకుండా బాగుంటుంది కర్రీలో. ఇప్పుడు ఈ కర్రీ అంతా ఎగురుతూ ఉండగా చివరగా మనకు ఉప్పు కారం అన్నీ సరిపోనియో లేదో చూసుకోవాలి. ఏదైనా తగ్గితే ఇప్పుడు వేసుకోవచ్చండి, పులుపు కానీ ఉప్పు కారం ఏదైనా సరే చూసుకుని మనకి ఎంత పులుసు కావాలో అంతవరకు ఎగిరించుకోవాలి. నేనైతే మరీ పులుసు ఎక్కువ ఉంచనండి, కొంచెం దగ్గరగా వస్తే బాగుంటుందని చెప్పి కొంచెం చిక్కబడే వరకు ఉంచుతానండి. మీకు పులుసుగా ఇష్టం అనుకున్న వాళ్ళు ఈ టైంలో ఆపేసుకోవచ్చు. కొంతమంది పులుసుగా ఉంటే ఇష్టం కదండి, పలచగా. ఆయిల్ పైకి తేలుతుంది కదండి, ఇంకా కొంచెం ఎగరబెట్టుకుంటాను. అలా తిప్పాలండి, గరిటె పెట్టి తిప్పితే ఊడిపోతాయి ముక్కలు వేడి మీద. చేపల పులుసు ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఎప్పుడూ ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. చేపల పులుసు రెడీ అయిపోయిందండి. చూసారుగా మా చేపల పులుసు. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ కూడా చేయండి. బాయ్ అండి.